రాష్ట్రంలో రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. పదవీ విరమణ చేసి ఏండ్లు గడుస్తున్నా బెనిఫిట్స్ చేతికి అందడం లేదు. పాత బకాయిలకు తోడు నాడు ఉద్యోగ విరమణ వయస్సును పెంచడం ద్వారా బీఆర్ఎస్ సర్కార్ తప్పించుకున్న భారమంతా నేడు కాంగ్రెస్ ప్రభుత్వంపైనే పడింది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు 9,000 కోట్లకు పైగా పేరుకుపోయాయి. వీటి చెల్లింపుల కోసం నెల నెల రాష్ట్ర సర్కార్ విడుదల చేస్తున్న 700 కోట్లు ఎటూ చాలట్లేదు. క్లియర్ చేస్తున్న బకాయిలను మించి కొత్త రిటైర్మెంట్ బెనిఫిట్స్ యాడ్ అవుతుండటంతో ఆర్థిక శాఖ తల పట్టుకుంటుంది. మరోవైపు ఏళ్ల తరబడి నిరీక్షించినా ఫలితం లేకపోవడంతో తమ బెనిఫిట్స్ కోసం రిటైర్డ్ ఉద్యోగులు చివరికి కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. కోర్టు ఆదేశాలను పట్టించుకోకపోవడంతో ఫైనాన్స్ సెక్రటరీపై వారానికి ఏకంగా 60 నుంచి 70 కోట్లు ధిక్కరణ కేసులు నమోదు అవుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు రాష్ట్రానికి వస్తున్న మొత్తం ఆదాయంలో మూడో వంతు ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్లకే పోతుంది. మిగిలిన ఆదాయంలో ప్రభుత్వ నిర్వహణ, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కష్టసాధ్యంగా మారింది. ఈ క్రమంలో అతి కష్టం మీద ప్రభుత్వం ప్రతి నెల 600 నుంచి 700 కోట్లు విడుదల చేస్తున్న పరిస్థితి చక్కబడటం లేదు. దీనిపైన కొంతమంది రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారిలో ఖమ్మం నగరానికి చెందిన కుక్కల మైసయ్య గత ఏడాది ఫిబ్రవరిలో ఏఆర్ఎస్ఐగా రిటైర్డ్ అయ్యారు. భార్యాభర్తలిద్దరూ ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. చికిత్స కోసం ఈ నెల 18న వారు ఖమ్మంలోని ఆసుపత్రిలో చేరారు. మెరుగైన చికిత్స కోసం భార్యను హైదరాబాద్కు తరలించగా మైసయ్య బుధవారం రాత్రి చనిపోయారు. ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రి బిల్లులు చెల్లించలేని పరిస్థితిలో ఉండడంతో రిటైర్డ్ పోలీసు అధికారుల సంఘం కొద్ది మొత్తంలో బిల్లులు చెల్లించి భౌతిక కాయాన్ని ఇంటికి తరలించింది. ఇక మైసయ్యకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ 55 లక్షల వరకు రావాల్సి ఉందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆ డబ్బులు సకాలంలో అంది ఉంటే భార్యాభర్తలిద్దరికీ మెరుగైన వైద్యం చేయించుకునే అవకాశం ఉండేదని అంటున్నారు. ఈ క్రమంలో ఆర్థిక ప్రయోజనాలు అందక రిటైర్డ్ ఉద్యోగులు అష్టకష్టాలు పడుతున్నారు. వయసు పైబడిన ఈ తరుణంలో ఏవైనా ఆరోగ్య సమస్యలు వస్తే ఉన్న ఆస్తులు అమ్ముకొని అప్పుల పాలవుతున్నారు. అలాగే ఉద్యోగులకు రిటైర్మెంట్ రోజున పదవి విరమణ ప్రయోజనాలన్నీ చేతిలో పెట్టి సన్మానించి సగౌరవంగా సాగనంపాలంటూ గత సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు 3 నెలల ముచ్చటే అయ్యాయి. ఆయన ఆకాంక్షకు బీఆర్ఎస్ సాయంలోనే కాలం చెల్లింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం సకాలంలో సరిపడా నిధులు విడుదల చేయకపోవడంతో పదవి విరమణ పొందిన వెంటనే రావాల్సిన పీఎస్సీ, జీపీఎఫ్, గ్రాట్యుటీ, కమ్యూటేషన్, లీవ్ ఎన్కాష్మెంట్ వంటివి ఏళ్ల తరబడి పెండింగ్లో పడుతూ వచ్చాయి. అలాగే మరొక రిటైర్డ్ ఉద్యోగి విషయానికి వస్తే, నేను 2025 జూలైలో గేటెడ్ హెడ్ మాస్టర్గా రిటైర్డ్ అయ్యాను. నాకు ఇప్పటివరకు ఎలాంటి బెనిఫిట్స్ అందలేదు. గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్, కంపెన్సేషన్, జీపీఎఫ్, జిఎల్ఐ, జిఐఎస్ కింద దాదాపు 80 లక్షలు రావాల్సి ఉంది. నేను యాక్చువల్గా 2022లో రిటైర్డ్ కావాల్సింది. ఆ పైసలు వస్తాయనే ఆశతో అప్పు తెచ్చి బిడ్డ పెండ్లి ఘనంగా చేసినా కానీ కేసీఆర్ గవర్నమెంట్ 3 ఏండ్లు సర్వీసు ఎక్స్టెన్షన్ చేసి ఉద్యోగులను కష్టాల్లో ముంచింది. రిటైర్మెంట్ డబ్బులు రాకపోవడంతో బ్యాంకు లోన్ తీసుకుని ప్రైవేట్ అప్పులు తీర్చాను. బ్యాంకు లోన్ ఈఎంఐ నెలకు 1,10,000 కట్టాలి. పెన్షన్ డబ్బులు 90,000 పోగా మరో 20,000 అప్పు చేసి ఈఎంఐ చెల్లిస్తున్నా. కుటుంబ ఖర్చుల కోసం నెలకు మరో 50,000 అప్పు చేయాల్సి వస్తుంది. రిటైర్మెంట్ తర్వాత ఎవరూ నమ్మడం లేదు. అప్పు పుడతలేదు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. రిటైర్డ్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే మరొక రిటైర్డ్ ఉద్యోగి విషయానికి వస్తే, సొల్లు సారయ్య అనే వ్యక్తి గర్ల్స్ హై స్కూల్లో పీఈటీగా 2025 జనవరిలో రిటైర్డ్ అయ్యారు. గ్రాట్యుటీ, జీపీఎఫ్ తదితర రిటైర్మెంట్ బెనిఫిట్స్ కలిపి 60 లక్షల వరకు రావాల్సి ఉంది. హుజూరాబాద్లో మాకు పాత ఇల్లు ఉంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తే దాని స్థానంలో కొత్త ఇల్లు కట్టుకుందామని అనుకున్నా. ప్రభుత్వం ఆ డబ్బులు ఇవ్వకపోవడంతో ఇంటి నిర్మాణం వాయిదా వేయాల్సి వచ్చింది.